సూర్యాపేట జిల్లా కేంద్రం జగ్జీవన్ భవన్లో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదకుల రాజన్న, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి జాన్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం జగ్జీవన్ భవన్లో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి జాన్ వెస్లిన్, ఎంఆర్పీఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మూలకలపల్లి రవి, రాష్ట్ర నాయకులు ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు ఎర్ర వీరస్వామి, జిల్లా నాయకులు గంటా భిక్షపతి, ఎంఆర్పీఎస్ మేడి కృష్ణ, నాయకులు విజయ్, కిరణ్, గోపి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రిజర్వేషన్లో ఆ 15% రిజర్వేషన్లు సమానంగా అందాలని చెప్పే ఉద్దేశంతో 1994లో మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 20 మంది యువకులతోటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక సంస్థను నిర్మించి 32 సంవత్సరాలుగా ఈ సమాజంలో అసమానతల మీద, అవమానాల మీద, జాతి యొక్క భవిష్యత్తు కోసం, సమాన హక్కుల కోసం మాదిగ దండల ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఆ ఉద్యమంలో కొంతమంది జాతి కోసం అసువులు బాసినటువంటి అమరవీరులకు గుర్తుగా వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ కార్యక్రమ అధ్యక్షుడు మిత్రులు ములకలపల్లి రవి మాదిగ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అమరవీరుల యొక్క త్యాగ ఫలితంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణని మరి సాధించుకున్నాం. ఈ వర్గీకరణ అమరవీరులకు అంకితం అని చెప్పి మందకృష్ణ ఆ రోజే ఢిల్లీలో ప్రకటించడం జరిగింది. అమరవీరుల త్యాగం వృధా కార్యం అని చెప్పి ఈ యొక్క సమాజంలో అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం మందకృష్ణ అడుగుజాడలో, మందకృష్ణ నాయకత్వంలో ప్రయాణిస్తామని చెప్పి ఈ యొక్క అమరవీరులను స్మరిస్తూ వాళ్ళ యొక్క చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ గారికి, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉద్యోగ సంఘం నుండి ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులు వీరన్న గారు, జిల్లా నాయకులు విజయ్ గారు, భిక్షమన్న గారు, కిరణ్ గారు, గోపి గారు, చందు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పాలడు శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ వందనాలు. అమరవీరులకు ఉద్యోగుల సంఘం తరఫున జోహార్లు అర్పిస్తున్నాము. ఈరోజు మరి వర్గీకరణ సాధించామనంటే మీ అందరి యొక్క కృషి ఫలితం, అమరవీరుల త్యాగం. మరి ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా దాదాపు ఎంఆర్పీఎస్ ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నదో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు మార్చి 1న అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని వార్డులలో కూడా మాదిగ దినోత్సవం అనేది ఘనంగా మాదిగలందరూ కూడా కలిసి నిర్వహించుకుంటున్నాం. మరి ప్రతి మార్చి 1కు వాళ్ళని స్మరించుకోవడం ఎంతో ఉన్నది. వారి యొక్క ఆశయాలు కూడా ముందు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి వర్గీకరణ ఫలితంగా మనం ఎన్నో విజయాలు మనం సాధించాం. అన్నగారి ఉద్యమం వల్ల, 32 సంవత్సరాల ఉద్యమం వల్ల వర్గీకరణతో కూడా అనేకమైన సామాజిక అంశాలు, ఎక్కడైతే సప్రెస్డ్, అప్రెస్డ్, డిప్రెస్డ్ పీపుల్కి అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన నిలబడి మరి అన్నగారు పోరాడి మరి ఎన్నో విజయాలు సాధించారు. అన్నగారికి కూడా ఈ సందర్భంగా పాదాభివందనాలు ఉద్యోగ సంఘం నుండి తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా మీ యొక్క కృషి ఫలితం. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో త్యాగాలు నేర్చుకొని, ఫ్యామిలీలు వదులుకొని ఈరోజు మన జాతిని ముందుకు తీసుకుపోతున్నందుకు మీకు కూడా రాష్ట్ర కమిటీలను ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు మాదిగా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ మన జాతి ఈరోజు మాదిగని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే అది మీలాంటి లీడర్స్ ఫలితం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క డయాస్ నుంచి మాదిగ ఉద్యోగులకు కూడా నేను ఒకటి చెప్తున్నాను. మరి ఈరోజు మాదిగ ఉద్యోగులది మనందరూ కూడా ఖాళీగా ఉంటాం కాబట్టి రావాలందరూ కూడా చాలామంది ఉద్యోగాలు పొంది కూడా లాభాలు పొంది కూడా వాళ్ళు రావట్లేదు. అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ గారికి, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉద్యోగ సంఘం నుండి ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులు వీరన్న గారు, జిల్లా నాయకులు విజయ్ గారు, భిక్షమన్న గారు,
కిరణ్ గారు, గోపి గారు, చందు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పాలడు శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ వందనాలు. అమరవీరులకు ఉద్యోగుల సంఘం తరఫున జోహార్లు అర్పిస్తున్నాము. ఈరోజు మరి వర్గీకరణ సాధించామనంటే మీ అందరి యొక్క కృషి ఫలితం, అమరవీరుల త్యాగం. మరి ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా దాదాపు ఎంఆర్పిఎస్ ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నదో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు మార్చి 1న అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని వార్డులలో కూడా మాదిగ దినోత్సవం అనేది ఘనంగా మాదిగలందరూ కూడా కలిసి నిర్వహించుకుంటున్నాం. మరి ప్రతి మార్చి 1కు వాళ్ళని స్మరించుకోవడం ఎంతో ఉన్నది. వారి యొక్క ఆశయాలు కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి వర్గీకరణ ఫలితంగా మనం ఎన్నో విజయాలు మనం సాధించాము. అన్నగారి ఉద్యమం వల్ల, 32 సంవత్సరాల ఉద్యమం వల్ల వర్గీకరణతో కూడా అనేకమైన సామాజిక అంశాలు, ఎక్కడైతే సప్రెస్డ్, అప్రెస్డ్, డిప్రెస్డ్ పీపుల్కి అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన నిలబడి మరి అన్నగారు పోరాడి మరి ఎన్నో విజయాలు సాధించారు. అన్నగారికి కూడా ఈ సందర్భంగా పాదాభివందనాలు ఉద్యోగ సంఘం నుండి తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీ యొక్క కృషి ఫలితం. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో త్యాగాలు నేర్చుకొని, ఫ్యామిలీలు వదులుకొని ఈరోజు మన జాతిని ముందుకు తీసుకుపోతున్నందుకు మీకు కూడా రాష్ట్ర కంపెనీలు ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మాదిగ ఒకప్పుడు మాదిగా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ మన జాతి ఈరోజు మాదిగని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే అది మీలాంటి లీడర్స్ ఫలితం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క డయాస్ నుంచి మాదిగ ఉద్యోగులకు కూడా నేను ఒకటి చెప్తున్నాను. మరి ఈరోజు మాదిగ ఉద్యోగులది మనందరూ కూడా ఖాళీగా ఉంటాం కాబట్టి రావాలందరూ కూడా చాలామంది ఉద్యోగాలు పొంది కూడా లాభాలు పొంది కూడా వాళ్ళు రావట్లేదు. అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.